గోదావరి వరదలకు కోనసీమ జిల్లాలో వాణిజ్య పంటలు కకావికలమవుతున్నాయి. ఎక్కడికక్కడ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా వరదలతో 3800 ఎకరాల్లో వరిచేలు నీటమునగగా 3500 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీటమునిగాయి. వరద ఉధృతి తీవ్రత కారణంగా పొలాల్లో వేసిన బెండ, బీర, అనప, కాకర, అరటి, తమలపాకు తదితర వాణిజ్య ఆహార పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వరద ప్రవాహానికి ఇవి చాలా వరకు కొట్టుకుపోగా మరికొన్ని పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయాయి. కళ్ల ముందే కొట్టుకుపోతున్న పంటలను చూసి రైతుల రోదన వర్ణనాతీతంగా మారింది. కొబ్బరి తోటల్లో వేలాది కాయల్లోకి నీరు చేరి దాదాపు కుళ్లిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో వరద విలయంపై మా ప్రతినిధి అప్పారావు మరిన్ని వివరాలు అందిస్తారు. గోదావరి వరదకు కోనసీమ జిల్లాలో వాణిజ్య పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ప్రధానంగా గోదావరిని ఆనుకొని ఉన్న లంక గ్రామాల్లో వందలాది వాణిజ్య పంటలు మొత్తం కూడా వరదకు కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. మనకు విజువల్లో చూడొచ్చు. ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంలో అనేక రకాల వాణిజ్య పంటలు గోదావరి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మనం చూడొచ్చు. ఏదైతే బెండ తోట దాదాపుగా 1-2 రోజుల్లో బెండ మొత్తం పూర్తిగా రైతు చేతికి వచ్చే సమయంలో ఈ వరద మొత్తం కూడా ఈ వాణిజ్య పంటలు పూర్తిగా కకావికలం చేసిందని చెప్పాలి. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాలో అమలాపురం, పి గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గం, ముమ్మడివరం నియోజకవర్గాలలో దాదాపు 48కి పైగా లంక గ్రామాల ప్రస్తుతం గోదావరి వరద పూర్తిగా చుట్టుముట్టేసింది. ఈ నేపథ్యంలో వరద ఉధృతికి ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునగడంతో పాటు కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ జిల్లా వ్యాప్తంగా అటు బెండ, బీర, ఆనప, టమోటా, చిక్కుడు, అదేవిధంగా ఇతరత్ర అరటి అనేక పంటలు పూర్తిగా వరద దాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజువల్ చూడొచ్చు. ఏదైతే బెండ, బీర, ఆనప, మునగ ఇవన్నీ కూడా చేతికి వచ్చే సమయంలో గోదావరి వరద వీటన్నిటిని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. వరద అంతకంతకు పెరుగుతుండడంతో నీటిలో నానిన ఈ వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అదేవిధంగా తమలపాకు పంట కూడా నీరు చేరిపోయి తీవ్ర నష్టం వాటిల్లని కూడా రైతులు చెప్తున్నారు. ఓవరాల్గా కోనసీమ జిల్లా వ్యాప్తంగా 48 లంక గ్రామాల్లో ప్రాథమికంగా 3500 ఎకరాల్లో వాణిజ్య పంటలకు, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వరద ఉధృతికి గోదావరిలో ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో ఇంకా వరద పెద్ద ఎత్తున చుట్టుముట్టే అవకాశం ఉండడంతో ఏ కాస్తో కూస్తో చేతికి వస్తుందనుకున్న పంట కూడా ఏమాత్రం వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ప్రధానంగా మన విజయంలో చూడొచ్చు. కోనసీమ అంటే కొబ్బరికి పెట్టింది పేరు. అయితే కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద చెట్లతో పాటు ఇతరత్ర ఏదైతే హైబ్రిడ్ కొబ్బరి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చెట్టు మొదల వరకు గోదావరి వరద చుట్టేయడంతో వరద నీరు కూడా కొబ్బరి చెట్టు మొదల్లో కూడా వెళ్ళిపోవడంతో తెగుళ్ళు వచ్చి ఎందుకు పనిచేయని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటలు అయితే ఎకరానికి 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టామని వరద నేపథ్యంలో అదంతా కూడా నష్టపోయే పరిస్థితి ఉందని కూడా రైతులు విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అంచనాలు సిద్ధం చేసి తమను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకి, నదీ ప్రాంతాల్లో అనుకున్న పంటలకి తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పాలి. పంట చేతికి వచ్చే సమయంలో ఈ అంతా కూడా కొట్టుకుపోవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా వీళ్ళంతా రైతులు కోరుతున్నారు. కోనసీమ వరద ముప్పు ప్రాంతం నుంచి కెమెరా శ్రీనివాసరావు, చుక్క అప్పారావు,